వెల్కమ్ టు వి స్పార్కిల్ అంటే వెనిలా స్పార్కిల్. సో టీ కాఫీలు ఫ్యాట్ లాస్లో అంటే మనం వెయిట్ తగ్గేటప్పుడు తీసుకోవచ్చా? ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడిగారు, ఆన్సర్ చేస్తాను. హియర్ వి గో. టీ కాఫీలైనా ఓకే, మీరు మీ క్యాలరీ కౌంట్లో ఏ కైండ్ ఆఫ్ చీట్ థింగ్ అయినా కూడా చేయొచ్చు. కానీ ఫ్యాట్ లాస్ అయ్యేటప్పుడు మనం అన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే, అంటే బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఇవన్నీ మంచి ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్నీ చక్కగా మన ప్రాబ్లమ్స్కి తగ్గట్టు తీసుకుంటే బాడీ తనంతట తాను రిపేర్ అవుతూ ఫ్యాట్ లాస్ అవ్వటం వల్ల మనకి తగ్గిన వెయిట్ కూడా సస్టైనబుల్గా ఉంటుంది. సో కాఫీ టీల్ క్యాలరీస్ అన్నీ మనము గుడ్ ఫుడ్స్కి యూజ్ చేసుకోవటం వల్ల ఓకే, మనకి ఎక్కువగా ఆకలి వేసిన హెల్దీ ఫుడ్స్ తినడానికి యూజ్ చేసుకోవచ్చు. ఒక చిన్న కప్ ఆఫ్ కాఫీలో 100 to 120 క్యాలరీస్ ఉంటాయి. సో ఆ 100-120 క్యాలరీస్ కూడా మనం హెల్దీ ఫుడ్కి ఆప్ట్ చేసుకుంటే మంచిది. ఓకే, తాకుండా ఉండలేను అన్నవాళ్ళు డెఫినెట్గా తీసుకొని ఆ క్యాలరీ కౌంట్ కట్ చేసుకోవచ్చు. లేదా బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, హైబిస్కస్ టీ, గ్రీన్ టీ ఓకే వేడిగా అలా తాగాలి అన్న వితౌట్ హనీ తీసుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. కొంతమందికి కెఫిన్ అలవాటు ఉంటుంది. సో ఆ కెఫిన్ అలవాటు మానకుండా ఉండలేని వాళ్ళు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఆప్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఏది చేసినా మీ హైట్, వెయిట్, మీ బిఎంఆర్ని బట్టి, క్యాలరీ కౌంట్, మీ ప్రాబ్లమ్స్ని బట్టి మీ ఫుడ్ని చూస్ చేసుకొని తినటం వల్ల ఫ్యాట్ లాస్లో సస్టైనబుల్గా మీకు స్టాండర్డ్గా నిలిచిపోతుంది. థ్యాంక్ యూ.